భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తి కదా వారాహిదేవి. అందుకని అద్భుతంగా పనిచేస్తారు అమ్మవారు. ఇంకా రెండో ప్రయోజనం ఏమిటండి అంటే శత్రునాశనం. అయ్య బాబోయ్, అసలు ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్య పెట్టాడంటే కాల్చి పారేస్తారు అంతే అమ్మవారు. అసలు ఈ అమ్మవారి ఉపాసనలోనే ధూమ్రవారాహి, కిరాత వారాహి అని ఉన్నాయి. అమ్మ బాబోయ్, శత్రువుని అసలు అతలాకుతలం చేసేస్తాయి మన ఎదురుగుండా. కానీ మనం అలాంటి రాజసిక తామసిక ఉపాసనలు చెయ్యొద్దు. సాత్వికమైన ఉపాసన చేసి శత్రువైనా సరే అమ్మ వాళ్ళ మనస్సు మార్చు అని కోరుకుందాం తప్ప వాళ్ళ నాశనం అవ్వాలి అని ఎప్పుడు కోరుకోద్దు, అది పొరపాటు. ఇంకా మూడవది, ఈ అమ్మవారు సస్యదేవత. చాలా జాగ్రత్తగా వినండి. సస్యం అంటే పంటలు, పొలాలు, వాటికి సంబంధించింది. ఇప్పుడు మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూడండి. ఒక చేతిలో నాగలి ఉంటుంది, ఒక చేతిలో రోకలు ఉంటుంది. ఏమిటండి ఇవి? నాగలి దేనికి? పొలాన్ని దున్ని విత్తనాలు అవి నాటడానికి. రోకలు దేనికి? వచ్చిన దాన్ని దంచి మనం తినడానికి.